అమ్మవారి వాక్శక్తికి మధుర భాషణానికి నిదర్శనం ఈ సౌందర్యలహరి శ్లోకం 64. అవిశ్రాంతం పత్యుర్గుణగణకదా మ్రీడన జపా పుష్పఛాయా తవ జనని జిహ్వా జయతి సా యతగ్రాసీనాయాః స్ఫటికదృశదచ్చ విమయీ సరస్వత్యా మూర్తిః పరిణమతి మాణిక్యవపుషా. ఓ జనని, నీ నాలుక ఎల్లప్పుడూ నీ భర్త అయిన పరమశివుని గుణగణాలను పదే పదే కీర్తిస్తూ ఉంటుంది. ఆ జపం వల్ల నీ నాలుక జపా పుష్పం వల్ల ఎర్రటి కాంతితో మెరిసిపోతోంది. నీ నాలుక చివరన కూర్చుని ఉన్న సరస్వతీదేవి మామూలుగా స్ఫటికంలా తెల్లగా ఉంటుంది. కానీ నీ నాలుక యొక్క ఎర్రటి ప్రతిబింబం సోకడం వల్ల ఆ తెల్లని సరస్వతి కాస్త మాణిక్యంలా ఎర్రగా కనిపిస్తోంది. అమ్మవారి మాటలు అంత మధురమైనవి మరియు శక్తివంతమైనవని దీని అర్థం.